వచ్చేసరికి డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1 కనుక్కోమన్నాడు. నాబ్లా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్. అయితే దీన్ని డెల్టా అని అంటారు, దీన్ని నాబ్లా అని అంటారు. అయితే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా గుర్తుండాలి. సో ఇది ఫార్వర్డ్ ఫార్ములా అంటారు. డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఒక ఫార్ములా. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఫార్ములా బేస్డే. అండ్ ఇక్కడ ఇంకో ఫార్ములా కూడా ఉండిద్ది. ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్కి ఒక ఫార్ములా ఉండిద్ది, అది ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, దీని ప్లేస్లో నేను ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తున్నా. కామన్ తీస్తే నాకు ఈ మైనస్ 1 వచ్చింది. ఇక్కడ ఏముంది, మనకు లెఫ్ట్ సైడ్లో డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాన్సల్. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1. ఇదేక మనం ప్రూవ్ చేయాల్సింది. ఫస్ట్ అయితే అయిపోయింది. సో సెకండ్ ఇది ఏంటి చెప్పాడు, నాబ్లా ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్ ప్రూవ్ చేయమన్నాడు. నాబ్లా కూడా ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే నాబ్లా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతే రాస్తారు, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ కూడా ఒక ఫార్ములా ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. దీంట్లో నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తున్నాను. అప్పుడు నాకు 1 మైనస్ ఈ ఇన్వర్స్ వచ్చింది. సో నాబ్లా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇది వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్. ఇప్పుడు మనకు నాబ్లా ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్ వచ్చింది. సెకండ్ మనకు ప్రూవ్ చేయమంది ఇది. సో ఇంకో ప్రాబ్లం కూడా చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి థర్డ్ ప్రాబ్లం 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ నాబ్లా ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నాడు. సో 1 ప్లస్ ఇందాకే మనం డెల్టాకి కనుక్కున్నాం. డెల్టా వాల్యూ ఎంత, ఈ మైనస్ 1. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ నాబ్లా వాల్యూ ఇప్పుడే కనుక్కున్నాం. 1 మైనస్ ఈ ఇన్వర్స్, అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1 మైనస్ ఈ ఇన్వర్స్. సో మైనస్ ప్లస్ క్యాన్సిల్. అప్పుడు నాకు ఈ ఒకటి మిగిలింది ఇక్కడ. ఇంటూ లోపల మైనస్తో మల్టిప్లికేషన్ చేద్దాం. 1 మైనస్ 1 ప్లస్ ఈ ఇన్వర్స్. మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలిద్ది, ఈ ఇంటూ ఈ ఇన్వర్స్ మిగిలింది. బేసిస్ నుండి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేద్దాం. ఇక్కడ ఏం లేకపోతే 1 అన్నట్టు. సో ఇక్కడ మనకు ఈ పవర్ 0. ఈ పవర్ 0 వాల్యూ 1. ఎల్హెచ్. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ అనేది ప్రూవ్ అయింది. ఇది మనం ప్రూవ్ చేసింది. సో ఇదండి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్లో అయితే 2 మార్క్స్కి ఇస్తాడు. అంటే ఈ ఎగ్జామ్లో మనకు 2 మార్క్స్ సమ్స్ కూడా ఉండిద్ది. సో ప్యాటర్న్ అనేది మీకు 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ అనేది. సో 2 మార్క్స్కి ఇది ఎక్కువగా ఇస్తాడు. ఇవి మీరు మిస్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.